ప్రతి ఇంట్లో ఒక అమ్మ ఉంటుంది, కానీ సరోజమ్మ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఆమె వంట చేయదు, ప్రయోగాలు చేస్తుంది. బీట్రూట్ ఇడ్లీలు, గోంగూర పస్తాలు, కాకరకాయ ఐస్ క్రీంలు. ఇంట్లో వాళ్ళు భయపడిపోతారు. ఉదయం 6 గంటలు, ఇంట్లో ఇంకా అందరూ నిద్రలోనే ఉన్నారు. కానీ వంటింట్లో మాత్రం యుద్ధ వాతావరణం. మిక్సీ గర్జిస్తోంది, ప్రెషర్ కుక్కరు ఏలలు వేస్తుంది, స్టవ్ మీద 3 పాత్రలు, పక్కనే మొబైల్ స్టాండ్లో యూట్యూబ్ వీడియో. అదంతా చూస్తూ సరోజమ్మ కళ్ళల్లో ఒక విచిత్రమైన ఉత్సాహం. అప్పుడే బెడ్రూమ్ నుంచి రామూర్తి బయటకు వచ్చాడు. కళ్ళను రుద్దుకుంటూ వంటింట్లోకి తొంగి చూశాడు. టేబుల్ మీద ఊదా రంగులో ఏదో కనిపించింది. మరో గిన్నెలో ఆకుపచ్చ రంగులో ఏదో ఉంది. ఇంకో పాత్రలో గులాబీ రంగు మిశ్రమం ఉంది. రామూర్తి గుండె ఒక్కసారిగా దడదడలాడింది. సరోజా అన్నాడు. ఏమండి, ఈరోజు టిఫిన్ ఏంటి? సరోజమ్మ నవ్వింది. సర్ప్రైజ్. ఆ మాట విన్న వెంటనే రామూర్తి నెమ్మదిగా వెనక్కి నడిచాడు. ఎందుకంటే ఈ ఇంట్లో సర్ప్రైజ్ అంటే ప్రమాద సూచిక. 10 నిమిషాల తర్వాత కొడుకు అఖిల్ లేచాడు. అమ్మా, టీ. ముందు టిఫిన్ తిను. ఏం చేశావు? సరోజమ్మ ముఖంలో చిరునవ్వు. బీట్రూట్ ఇడ్లీ. అఖిల్ చేతిలో ఉన్న గ్లాస్ జారిపడే పరిస్థితి. ఏంటమ్మా, బీట్రూట్ ఇడ్లీ? ఇడ్లీ సరిపోలేదా? దానికి బీట్రూట్ కలిపావా? ఆరోగ్యానికి మంచిది. అప్పుడే కూతురు మేఘన బయటకు వచ్చింది. ప్లేట్లో ఉన్న ఇడ్లీలు చూసి, అమ్మా, ఇవి ఇడ్లీయా లేక పుట్టినరోజు కేకా? ఇంట్లో నవ్వులు. సరోజమ్మ మాత్రం గర్వంగా చూస్తోంది. ఎందుకంటే ఆమెకు ప్రతి కొత్త వంటకం ఒక ఆవిష్కరణ. ఆ రోజు సాయంత్రం ఆమె మళ్ళీ యూట్యూబ్ తెరిచింది. 10 హెల్దీ రెసిపీస్ ఫర్ ఫ్యామిలీ వీడియో చూసింది. నోట్స్ రాసుకుంది. రాత్రి పడుకునే ముందు కూడా కొత్త రెసిపీల గురించే ఆలోచిస్తుంది. మరుసటి రోజు ఇంట్లో మళ్ళీ కలకలం. ఈరోజు ఏమిటమ్మా అని అఖిల్ భయంగా అడిగాడు. పాలకూర దోశ. అమ్మయ్య అన్నాడు. పైన చాక్లెట్ సాస్ కూడా రా. అఖిల్ నోట్లో ఉన్న నీళ్లు దగ్గుగా మారాయి. అమ్మా, పాలకూరకు చాక్లెట్ ఎందుకే? ఫ్యూజన్ రా. అంటే 2 దేశాల రుచులు కలిపాను. రామూర్తి నెమ్మదిగా అన్నాడు. మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయేమో. ఇంట్లో మళ్ళీ నవ్వులు. కొన్ని రోజుల తర్వాత సరోజమ్మ కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. రాగి పిజ్జా. అఖిల్ ఇంటికి వచ్చాడు. టేబుల్ మీద పిజ్జా కనిపించింది. అమ్మా, నిజంగానే పిజ్జా చేశావా? అవునరా. అఖిల్ ఆనందపడ్డాడు. మొదటి ముక్క తిన్నాడు. తర్వాత ముఖం మారిపోయింది. ఏమైందిరా? ఇది పిజ్జా కాదు అమ్మా. మరి? పిజ్జా రూపంలో వచ్చిన రాగి సంగడి. మేఘన నవ్వి నవ్వి కింద పడిపోయేంత పని చేసింది. అలా రోజుకో ప్రయోగం. అరటిపండు పులిహోర, పనసపండు బిర్యానీ, గోంగూర పాస్తా, క్యారెట్ పాయసం, పుచ్చకాయ సాంబార్. ఒకరోజైతే ఇంట్లో అందరూ భయంతో కూర్చున్నారు. ఎందుకంటే సరోజమ్మ ప్రకటించింది ఈరోజు ప్రత్యేక వంటకం. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ప్రత్యేక వంటకం ఏంటమ్మా? కాకరకాయ ఐస్ క్రీం. ఇంట్లో 3 నిమిషాల నిశ్శబ్దం. రామూర్తి నెమ్మదిగా దేవుడి ఫోటో వైపు చూశాడు. నేను ఏం పాపం చేశానో నాకు తెలియదు అన్నాడు. అఖిల్ నవ్వుతూ అన్నాడు. నాన్న, వీలునామా రాసించావా? మేఘన వెంటనే వీడియో తీసింది. కాకరకాయ ఐస్ క్రీం తినే ముందు కుటుంబ సభ్యుల చివరి క్షణాలు అని ట్యాగ్ చేసింది. ఇంట్లో పెద్ద నవ్వులు. సరోజమ్మ కూడా నవ్వింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకే ఆలోచన. ఇవాళ నచ్చకపోతే రేపు ఇంకో కొత్తది ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆమెకు వంట అనేది పని కాదు, ప్రేమను చూపించే భాష. కానీ ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ ఇంకా అర్థం కాలేదు. వాళ్ళకు కనిపించింది వింత వంటలే. ఆ వంటల వెనక దాగి ఉన్న ప్రేమ కనిపించలేదు. ఆ ప్రేమ విలువ చాలా త్వరలో వాళ్లకు తెలిసిపోబోతోంది. తర్వాత పార్ట్ 2లో ఒక చిన్న మాటతో సరోజమ్మ మనసు నొచ్చుకుంది. ప్రయోగాల వెనక అసలు కారణం బయటపడింది. పూర్తి వివరాల కోసం పార్ట్ 2 కథను చూడండి. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి అమ్మలు ఉన్నారా? ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం పార్ట్ 2లో.